శ్రీ గురుభ్యో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయకారిక సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 163వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. అలాత శాంతి ప్రకరణము 4వ ప్రకరణము 100 కారికలు, వీటిలో 14 కారికలను చూశాము. అంటే ద్వైతవాదుల యొక్క వాదనను ఏ విధంగా ఖండిస్తున్నారో చూస్తున్నాం. ఈనాడు 15, 16 కారికలు అధ్యయనం చేస్తాం. దానికి ముందుగా ఇంతవరకు నేర్చుకున్నది 12 నుంచి 14 వరకు ఉన్నది ఒక్కసారి క్విక్గా పునశ్చరణ చేసుకొని 15, 16 కారికలలోనికి ప్రవేశిస్తాం. కారణాత్ యత్ అనన్యత్వం అతః కార్యం అజం యది జాయమానాత్ హి వై కార్యాత్ కారణం తే కథం ధ్రువం. అనన్యత్వం, కార్యము కారణము అనన్యము భిన్నము కానివి, రెండూ ఒకటే. కారణమైన ప్రకృతి అజము, కార్యమైన జగత్తు కూడా అజమే అవుతుంది. రెండూ ఒకటే అయితే కారణమే కార్యంగా మారుతుంది. అవి రెండూ వేరు కావు, అనన్యత్వం భిన్నం కావు అని వాదిస్తే 2 పాసిబిలిటీస్. ఒకటేమిటి, ప్రకృతి అజము, ప్రపంచం కూడా అజమైపోతుంది. లేకపోతే ప్రకృతి అనిత్యము, ప్రకృతి నిత్యము, ప్రపంచం కూడా అనిత్యము. ప్రపంచం అనిత్యము, ప్రకృతి కూడా అనిత్యము. ఎప్పుడు కార్యమే కారణము రెండు ఒక్కటే అంటే. సో ఇక్కడ 2 ప్యాకేజెస్, ప్రకృతి కారణం అజాతం నిత్యం, ప్రపంచం కార్యం జాతం అనిత్యం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రకృతి ప్రపంచము కార్యము కారణము వేరు కాదు అంటున్నారు. ఈ రెండిటికి అవస్థాభేదమే తప్ప వస్తుభేదం లేదు. కార్యకారణాలు ఒకటే, కేవలం అవస్థలలో మార్పు మాత్రమే అంటూ చెప్పారు. దట్ మీన్స్ వాట్, కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం, అనన్యత్వం, నో డిఫరెన్స్. సో అప్పుడు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ప్రకృతి అనేది కారణం, ఈ కారణం అజాతం నిత్యం, ప్రపంచం కార్యం అనిత్యం. ఈ 2 ఒకటేలా అవుతాయి? సమత విరోధం వస్తుంది. ఈక్వేషన్ 1 ఇది, కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం. ఇప్పుడు 2 విధాలుగా సాల్వ్ చేయవచ్చు. ఒకటేమిటి, కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం, కారణం ఈజ్ ఈక్వల్ టు అజాతం, దేర్ఫోర్ కార్యం కూడా అజాతం. కార్యం పుట్టలేదు, కార్యం అజమని ప్రాప్తిస్తుంది. కార్యం అంటే పుట్టడమే కదా, పుట్టితేనే కార్యం అంటారు. ద వెరీ డెఫినేషన్ ఆఫ్ కార్య ఈజ్ ఇట్ హ్యాస్ గాట్ ఎ బిగినింగ్. సో ఇది అనుభవ విరోధం. లోకంలో కార్యం అనేది ఏది నిరంతరంగా పుడుతూ మారుతూనే మనకు కనిపిస్తుంది. కానీ జాయమానాత్ కార్యాత్, ప్రపంచం అజాతం అయితే ఎన్ని మార్పులు ఎలా సంభవిస్తున్నాయి? అంచేత ఇది అనుభవ విరోధం. ఈక్వేషన్ సేమ్ ఈక్వేషన్, కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం, బట్ కార్యం ఈజ్ ఈక్వల్ టు అనిత్యం. సో కారణాన్ని కూడా అనిత్యమవుతాం. కారణం అంటే ప్రకృతి అనిత్యమైపోతుంది. అనిత్యమైన ప్రకృతి నుంచి అనిత్యమైనటువంటి ప్రపంచం వచ్చింది అంటే స్వమత విరోధ. ఇప్పుడు అది మూల ప్రకృతి అని చెప్పడానికి వీలు ఉండదు. నిత్యత్వం ముక్కలైపోతుంది, ధ్రువత్వం పోతుంది. కారణం నిత్యం ధ్రువం కథం భవేత్, కారణం నిత్యం అని ఎలా చెప్పగలరు? రెండింటినీ కొట్టేశారు. సరే, ఒక పార్ట్ మారిందండి, ఓ పార్ట్ మారలేదండి, మారిన పార్ట్ ఏమో అనిత్యం అండి, మారని పార్ట్ ఏమో నిత్యం అండి అంటే కుకుట్యాహ ఏకదేశ పచ్యతే ఏకదేశ ప్రసవాయ కల్పతే. ఒక పార్ట్ ఏమో
పచనాయ ఇంకొక పార్ట్ ప్రసవాయ, రెండు పార్ట్ల కోడిని ఎలారా ఉంచుకుంటామో అది వీలు పడదు. అంతేకాకుండా ఎప్పుడైతే ఒక పార్ట్ మారుతుందన్నావో ప్రకృతికి అవయవాలు ఏర్పడతాయి. నిరవయవం అని నువ్వు చెప్తున్నటువంటి ప్రకృతి సా అవయవం అయిపోతుంది. సా అవయవం అవుతే అది అనిత్యం అవుతుంది అంటూ అర్ధకుటి న్యాయంతో పార్షియల్ మాడిఫికేషన్ కూడా త్రోసిపుచ్చారు. తరువాత కారికలో असद्वै जायते यस्य दृष्टान्तस्य नास्ति वै जातश्च जायमानश्च न व्यवस्था प्रसज्यते. అసద్వై జాయతే కార్యం యస్య, అసత్తు నుంచి అజాద్వై జాయతే కార్యం యస్య, అజము నుండి కార్యం పుట్టింది అంటే అంటే ప్రకృతి. అజము ప్రపంచమేమో అనిత్యము, ప్రకృతి నిత్యము. ప్రపంచం అనిత్యము, ప్రకృతి పుట్టదు, ప్రపంచం పుడుతుంది. అంటే నిత్యమైన దాని నుంచి అనిత్యమైనది వచ్చేటటువంటి దృష్టాంతం ఏదీ లేదు. అనుమానం ప్రమాణం నిలబడదు, ప్రత్యక్షం ఎలాగూ లేదు, శబ్ద ప్రమాణం మిమ్మల్ని సపోర్ట్ చేయటం లేదు. కాబట్టి మొదటి సెంటెన్స్ పనికిరాదు. ఏమిటది? ప్రకృతి నిత్యము, ప్రపంచం అనిత్యం అనేది పనికిరాలేదు. సరే, పుట్టిన దాని నుంచే పుట్టిందండి, ప్రకృతి కూడా పుట్టించింది అంటాం. పుట్టిన దాని నుంచే ప్రపంచం పుట్టింది, ప్రకృతి పుట్టింది, ప్రపంచం పుట్టింది అంటే ఆ ప్రకృతికి మళ్ళీ తల్లిగారెవరు? దానికి తల్లిగారెవరు? దానికి తల్లిగారెవరు? ఈ విధంగా అనవస్థా దోషం నవ్యవస్థ ప్రసజ్యతే, అనవస్థా దోషం వస్తుంది. అది కొట్టారు. పాజిబిలిటీ వన్ ఏమిటి? రెండు నిత్యం. రెండు నిత్యం అంటే రెండు ఈక్వల్ నిత్యాలుంటే కార్యకారణ సంబంధం ఉండదు. రెండు అనిత్యం అయితే మూల కారణం స్థితి పోయింది. కానీ ప్రకృతి నిత్యం, ప్రపంచం అనిత్యం అంటే దానికి ప్రమాణం లేదు. సో మూడు విధాలుగా కూడా కార్యకారణ సంబంధాలు తెగగొట్టేశారు. సరే, రెండు అనిత్యము, రెండు నిత్యము. రెండు నిత్యం అయితే కార్యకారణ సంబంధం ఉండదు. రెండు అనిత్యం అయితే మూల కారణం స్టేటస్ నిత్యత్వాన్ని కోల్పోతుంది. పోనీ ఒకటి నిత్యము ప్రకృతి, ప్రపంచం అనిత్యము, జగత్ అనిత్యము అంటే తదపి అన్యస్మాత్ తదపి అన్యస్మాత్ ప్రకృతి ప్రకృతి వెనక్కి వెళ్ళగా ఇన్ఫైనట్ రిగ్రెషన్ వస్తుంది, అనవస్థా దోషం వస్తుంది, నవ్యవస్థ ప్రసజ్యతే. అంచేత అజాద్వై జాయతే, నిత్యమైన దాని నుండి, పుట్టని కారణం నుండి అనిత్యమైన కార్యం పుడుతుందని వాదిస్తే దానికి దృష్టాంతం లేదు. ఎందుకు? ఎప్పుడైనా ఒకటి నిత్యం అన్నామంటే దానిలో వికారాలు ఉండకూడదు. వికారాలు ఉంటే కానీ అది కార్యం కాలేదు. వికారాలు ఉన్నాయని చెప్తే అది అనిత్యం అయిపోతుంది. వికారాలు లేవంటే దాని నుంచి అది పుట్టే అవకాశం లేదు. అటువంటి దృష్టాంతం ఎక్కడా లేదు. తరువాత కారిక 14. హేతోరాది ఫలం యేషాం ఆదిర్హేతు ఫలస్య చ హేతోః ఫలస్య చ నాదిః కథం తైరుపవర్ణ్యతే. ఇక్కడ ప్రత్యేకమైన పదాలను వాడుతున్నారు. హేతువు, ఫలము, ఆది. వీటికి ప్రత్యేకమైనటువంటి అర్థాలు, సందర్భానుసారమైన అర్థాలు తీసుకోవాలి. అవేమిటో చూద్దాం. దృష్టాంతం ఏంటి? బీజాంకుర న్యాయం. హేతువు ఇదిగో కారణము, ఈ కారణం నుంచి ఫలము, మొక్క వచ్చింది. ఈ ఫలం మళ్ళీ కారణమైంది, దాని నుంచి మళ్ళీ విత్తనం వచ్చింది. ఈ విధంగా విత్తనం కారణము ఉత్పత్తి చేస్తుంది మొక్క కార్యము. నెక్స్ట్ మొక్క కారణము, అది ఉత్పత్తి చేస్తుంది విత్తనం కార్యము. బీజవత్ అనే దృష్టాంతం బీజాంకుర న్యాయం అంట. న్యాయము అంటే ఏదో లా అండ్ ఆర్డర్, లేకపోతేనేమో న్యాయం అంటేనేమో కోర్టు, లాయరు అని అర్థం కాదు. న్యాయ మీన్స్ తర్కం, న్యాయం, లాజిక్ అని అర్థం. ఒక దాని నుండి ఒకటి వస్తూ ఈ పరంపర అనంతంగా వెనక్కి వెళ్ళిందని, దీనికి ప్రారంభం ఎక్కడా లేదని వాళ్ళ అర్థం. అంటే ఈ సృష్టి సంసారము అనాది. అనాది అంటే నువ్వు అనాది అంటే ఓ ప్రాబ్లం, ఆది అంటే ఓ ప్రాబ్లం. ఆది అన్నారనుకోండి, ఈ సంసారం అనాది అన్నారు, అంతం ఉన్నది అన్నారనుకోండి, సంసారానికి అంతం ఉంటే మోక్షం మొదలవుతుంది. అది పూర్తి మోక్షం కాదు. సంసారానికి అంతం లేదంటే మరి ఎవరు ప్రయత్నం చేయక్కర్లేదు. ఈ శాస్త్రాలన్నీ వేస్ట్.
పోనీ అనాది అందామంటే అందులో రెండు ఉన్నాయి. ఒకటి కారణం అంటే దట్ కర్మ, రెండోది ఏమిటి కార్యం లేక ఫలం. ఫలం ఏమిటి శరీరం. కర్మకి మొదలుంది, శరీరానికి మొదలుంది. రెండిటికి మొదలున్నప్పుడు వాటి తాలూకా సైకిల్ మొదలు ఎలా అవుతుంది? అది కూడా పనికిరాదు. హేతు అంటే కారణం, అంటే కర్మ పుణ్య పరిపాప పుణ్యపాప కర్మలు. ఫలం అంటే శరీరం. ఆదిహే అంటే కారణం. ఈ శ్లోకాలన్నింటిలో ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. హేతు అన్నారంటే కర్మ అని, ఫలం అన్నారంటే శరీరం అని, ఆదిహి అన్నారంటే కారణమని. కర్మ హేతువు దేనికి? శరీరానికి. ఏదైతే పుట్టిందో కర్మ వలన అది ఫలము. మరియు శరీరము నుంచి కర్మ పుడుతుంది. శరీరం ఉంటే కర్మ చేస్తాడు, శరీరం హేతు అవుతుంది. కర్మ అన్నిటి శరీరం అనేది హేతు అయ్యి కర్మ అనేది ఫలం అవుతుంది అంటూ ఈ అన్యోన్యంగా ఓదానే ఒకటి ఆధారపడి ఉన్నాయి అంటూ చెప్తున్నారు. ఈ రెండు అన్యోన్య ఆశ్రయ దోషం. శరీరానికి కర్మ కారణం, కర్మకు శరీరం కారణం. పరస్పర కారణం, పరస్పర కార్యం. ఒకదాని ఉనికి పూర్తిగా మరొక దానిపై ఆధారపడి ఉన్నప్పుడు ఈ పరంపర ఎక్కడ ఆరంభమైందో చెప్పలేము. తార్కికంగా ఆ పరంపర నిలబడదు. ఓకే. శరీరం ద్వారా కర్మ ఉత్పత్తి చేయబడింది. ఉత్పత్తి చేయబడిన దేనికైనా ఓ ప్రారంభం ఉంటుంది. ప్రారంభం ఉంది కాబట్టి కర్మ అనాది కాదు. అనాది అంటే ప్రారంభం లేనిది అనే విశేషాలను కర్మకు పెట్టలేను. అది ఆదిమత్వం, బిగినింగ్ ఉన్నది. పోనీ శరీరానికి పెడదామంటే కర్మ ద్వారా శరీరం ఉంది. ఉత్పత్తి చేసిన శరీరానికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ప్రారంభం ఉంది. ప్రారంభం ఉంది కాబట్టి శరీరం కూడా అనాది కాదు, శరీరాన్ని కూడా అనాది అనే విశేషం చెందదు. అంటే కర్మ అనాది కాదు, దాని నుంచి వచ్చిన శరీరము అనాది కాదు. ఈ రెండు అనాది కాకపోతే వీటి తాలూకా సైకిల్ క్రమం ఏదైతే చెప్తున్నామో అది కూడా అనాది అనడానికి వీల్లేదు. ఆదిమత్ అయినటువంటి కర్మ, ఆదిమత్ అయినటువంటి శరీరము అనాది అనేటటువంటి సంసారాన్ని ప్రొడ్యూస్ చేయలేవు. కర్మకు ప్రారంభం ఉన్నప్పుడు, శరీరానికి ప్రారంభం ఉన్నప్పుడు వాటి కలయికైన సంసారము అనాది అని తార్కికులు చెప్పలేరు. ఇది పూర్తిగా తార్కిక విరుద్ధం, విప్రతిషిద్ధం అని అర్థం. ఓకే. ఆత్మ కారణము కాదు, కార్యము కాదు, కృతము కాదు, అకృతము కాదు, ధర్మము కాదు, అధర్మము కాదు. నజాయతే మ్రియతేవా కదాచిన్. ఆత్మకి ఎటువంటి పుట్టుక చావు లేవు. అజ్ఞానంతో ఆవరించిన బడిన వారే ఈ సంసార భ్రమలో చిక్కుకుంటారు. అజ్ఞానైన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. ఆత్మ నిత్యమైనది, కూటస్థమైనది, ఏ మార్పు లేనిది, శాశ్వతమైనది, కాలాతీతమైనది. అటువంటి నిత్యాత్మకు హేతువు కానీ ఫలం కానీ అయ్యేటటువంటి క్వశ్చనే లేదు. కర్మ ఇది నైదర్ కార్య నార్ ఆత్మ ఇది నైదర్ కార్య నార్ కారణ. ఆత్మ ఇస్ కార్యకారణ విలక్షణం. అజాత్ కించిన్న జాయతే ఇది సిద్ధం. ఏతదుత్తమం సత్యం. దిస్ ఇస్ ద ఫైనల్ అబ్సల్యూట్ ట్రూత్. వాట్ ఇస్ దట్? ఎత్ర కించిన్న జాయతే. ద్వైతులు తమలో తాము తార్కికంగా కొట్టుకుంటూ అజాతివాదాన్ని స్థిరపరిచారు. సరే, ఈనాటి కార్యక్రమం హేతురాది ఫలం యేషాం ఆదిర్హేతు ఫలస్య చ. ఈ 15వ కారికలోను 14వ కారికలోను మొదటి పంక్తి ఒక్కటే. అక్కడ కూడా హేతురాది ఫలం యేషాం ఆదిర్హేతు ఫలస్య చ. అంటే హేతు అంటే కర్మ, అది ఆది కారణం దేనికి? ఫలం శరీరానికి. యేషాం ఎవరికైతే, ఆది ఏదైతే ఈ శరీరం పుట్టిందో ఇది కారణం దేనికి? ఇది హేతువు దేనికి? కారణం ఫలమునకు. అంటే శరీరం వలన కర్మ. అంటే శరీరము కర్మ వలన శరీరం, శరీరము వలన కర్మ అనేటటువంటి వాదుల వాదన ఎలా ఉందంటే, తథా ఆ సిచ్యువేషన్లో జన్మ భవేత్ తేషాం. జన్మ అనేటటువంటిది తేషాం వారలకు పుత్రాజన్మ పితుర్యత. ఈ జననం అనే కార్యం ఎలా ఉందంటే, తండ్రి గారి నుంచి కొడుకు పుట్టాడు, బాగుంది. మళ్ళీ కొడుకు గారి నుంచి తండ్రి పుట్టాడు, ఎక్కడైనా అలా ఉంటుందా?
దశరథుడి గారి నుంచి రాముడు గారు పుట్టారు, రాముడు గారి నుంచి దశరథుడి గారు పుట్టారు. ఒప్పుకుంటారా? పిత్రాత్ జన్మ పితృయత. పిత్రాత్ అంటే పంచమీ విభక్తి. పితృని నుండి, పితుహు తండ్రి యొక్క, జన్మ పుట్టుక, యథా ఏ విధముగానో, తేషాం వారలకు, జన్మ అంటే ఈ కార్యము, భవేత్ అవుతుంది అని చెప్తే ఏమిటి? కారణమైనటువంటి కర్మ నుంచి శరీరము పుట్టింది, శరీరం నుంచి మళ్ళీ కర్మ పుట్టింది, ఈ కర్మ నుంచి మళ్ళీ శరీరం పుట్టింది అంటే తండ్రి నుంచి కొడుకు, ఆ కొడుకు నుంచి మళ్ళీ వెనక తండ్రి పుట్టినట్టున్నది అంటూ హేళన చేస్తున్నారు. 14వ కారికలోని వాదులు బీజాంకుర వాదంలోని పరస్పర విరోధాన్ని ఎత్తి చూపి, గౌడపాదులు 15వ కారికలో ఆ వాదన ఎంత హాస్యాస్పదముగానున్నదో చూపించడానికి ఒక లౌకిక ఉదాహరణ చెప్తున్నారు. తేషాం వారలకు, ఎవరి సిద్ధాంతం ప్రకారంగా అయితే హేతువు అంటే కర్మ, హేతువు వల్ల ఫలం అంటే శరీరం, హేతు అంటే కర్మ, ఫలం అంటే శరీరం. అంటే కర్మ వలన శరీరం పుడుతుందో, మళ్ళీ ఆ ఫలం అంటే ఆ శరీరం వల్ల మళ్ళీ హేతు అంటే మళ్ళీ కర్మ పుడుతుందో, వారి వాదన ఎలా ఉందంటే, కొడుకు లేక పుత్రుని నుండి తండ్రి లేక పిత పుట్టాడు, పుత్రాత్ జన్మ పితురు యథా అని చెప్పే వింతైన జనన ప్రక్రియలా ఉందయ్యా. హాస్యాస్పదంగా ఉందండి. వాదులు తమ కార్యకారణ చక్రాన్ని సమర్థించుకోవడానికి పడే తంటాలను చూస్తూ ఓ పక్క నవ్వుకుంటూ ఒక్క దెబ్బతో గౌడపదులు కొట్టేస్తున్నారు. లోక నియమం ఏమిటి? తండ్రి కారణము, కొడుకు కార్యం. వాదుల తర్కం ఏమిటి? కారణం వల్ల కార్యము, కార్యం వల్ల కారణం. అంటే కర్మ వలన శరీరము, శరీరం వలన కర్మ. అంటే తండ్రి వల్ల కొడుకు, ఆ కొడుకు నుంచి మళ్ళీ తండ్రి పుడుతున్నారు అన్నట్టున్నది. తండ్రి వల్ల కొడుకు పుట్టడం ఓకే, సబబే. కొడుకు నుండి మళ్ళీ తండ్రి పుడతాడని వాదించడం అసంబద్ధం. ఈ కార్యకారణ సృష్టివాదాలన్నీ అంతటి తార్కిక అబ్సర్డిటీతో, అసాధ్యతలతో కూడి ఉన్నాయని, తార్కిక దృష్టిలో సృష్టి లేక ఉత్పత్తి అనేది నిలబడదని తేల్చి చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. కొంచెం లోతుగా కాదు. కథం తైః భాష్యం, కథం తైః విరుద్ధం అభ్యుపగమ్యతే ఇది ఉచ్యతే. అవతారిక చెప్తున్నారు. తైః వారలకు, ఎవరికి? ఈ విధంగా కర్మ నుంచి శరీరం, శరీరం నుంచి కర్మ అనే వలయం ఉన్నదని వాదిస్తున్నటువంటి సృష్టి సత్యత్వ వైదికవాదులు. తైః సాంఖ్యులు గారు వీళ్ళు సృష్టి సత్యత్వ వైదికవాదులైనటువంటి వాళ్ళు, శరీరం ఎలా వచ్చిందయ్యా? నేను కర్మలు చేశానండి ముందు జన్మలో, అందువల్ల శరీరం వచ్చింది. మరి నెక్స్ట్ ఈ శరీరంతో ఏం చేస్తావయ్యా? కర్మలు చేస్తాను. ఆ కర్మలు ఏం చేస్తాయా? మళ్ళీ నెక్స్ట్ శరీరాన్ని పుట్టిస్తాయి అంటూ వాళ్ళు వాదిస్తున్నారు. ఈ కర్మ నుండి శరీరం నుండి కర్మ, కర్మ నుండి శరీరం పుట్టిందనే తప్పుడు వాదన, తార్కిక దోషం. గౌడపాదాచార్యులు ఈ కారికలో అది ఎలా విరోధమో చూపిస్తున్నారు. కథం తైః వైదిక సత్య దృష్టి, సత్య సృష్టివాదం, సృష్టి సత్యమనే వైదికవాదులు ఎవరైతే వైదిక సృష్టిని నిజమని అంగీకరిస్తారో వారు కథం తైః విరుద్ధం, విరుద్ధమైన విషయాన్ని అభ్యుపగమ్యతే అంగీకరిస్తున్నారు. అంటే కర్మ నుంచి శరీరము, శరీరము నుంచి కర్మ, ఆ కర్మ నుంచి మళ్ళీ శరీరము అనే ఈ విరుద్ధమైనటువంటి సైకిల్ని వాళ్ళు ఎలా అంగీకరిస్తున్నారు? తైః వారలు విరుద్ధం కథం అభ్యుపగమ్యతే, ఏ విధముగా విరోధమైన దాన్ని అంగీకరిస్తున్నారు? ఇది అంటే ఉచ్యతే తదుపరి కారికలో ఒక స్థూల విధానంతో చెప్పబడుతోంది. ఒక ఉదాహరణ ఇచ్చి పూర్వపక్షులను గౌడపాదులు ఆట పట్టిస్తున్నారు. వాదుల మొదటి వాక్యం ఏమిటి? కర్మ కారణం, ఓకే. శరీరం కార్యం, బాగుంది. కర్మ వల్ల శరీరం వచ్చిందన్నావు, నో ప్రాబ్లం. రెండవ వాక్యం, ఈ శరీరం వచ్చిన తర్వాత కర్మ చేశాము కాబట్టి శరీరం కారణం, ఆ కర్మనే దీని శరీరం నుంచి పుట్టింది, అది కార్యం. మళ్ళీ ఈ కర్మ నుంచి నెక్స్ట్ శరీరం పుట్టింది. మొదటి వాక్యంలో ఇలా తీసుకుంటే
కర్మ తండ్రి, శరీరం కొడుకు. కర్మ కారణం, శరీరం కార్యం బదులు కారణం అంటే తండ్రిని పెట్టుకుందాం, కార్యం అంటే కొడుకుని పెట్టుకుందాం. కర్మ తండ్రి, శరీరం కొడుకు. రెండవ వాక్యంలో శరీరం కారణం అంటే ఇక్కడ కొడుకు, శరీర కారణం కొడుకు, వాడి నుంచి కర్మ తండ్రి అంటే కొడుకు నుంచి తండ్రి పుట్టాడని అర్థం వచ్చింది. కొడుకు తండ్రికి జన్మిస్తాడు. దశరథుడు నుండి రాముడు పుట్టాడు, బాగుంది. రామునికి దశరథుడు పుట్టాడు అని చెప్పడంలా ఉందయ్యా, ఎటువంటి విరోధమో చూసుకోండి అన్నారు. దానికి భాష్యం, హేతుజన్యాదేవ ఫలాత్ హేతో జన్మ అభ్యుపగచ్చతాం తేషాం ఈదృశో విరోధ ఉక్తో భవతి యథా పుత్రాజ్జన్మ పృతు అన్నారు. అది వాక్యం. హేతుజన్యాదేవ ఫలాత్. హేతు అంటే ఏమిటి? కర్మ. జన్య అంటే పుట్టు. కర్మ నుండి, హేతుజన్యాత్ కర్మ నుండి పుట్టినదే ఫలాత్ శరీరం. హేతుజన్యాదేవ ఫలాత్. హేతువు కర్మ, జన్య పుట్టడము, ఏవ నిశ్చయంగా, ఫలాత్ శరీరము కర్మ నుండి పుట్టిన శరీరం. దాని నుండి కర్మ పుట్టింది, ఆ శరీరం నుండి కర్మ పుట్టిందని వారు చెప్తే, కర్మ నుండి శరీరం పుట్టింది, శరీరం నుండి కర్మ పుట్టిందని చెబితే అభ్యుపగచ్చతాం తేషాం, రెండు ప్రకటనలు చేస్తే అవి విరోధం. ఎందుకు? ఏమిటి? మొదటి ప్రకటన ఏమిటి? కర్మ చేశాము, ఆ కర్మ నుండి శరీరం పుట్టింది, ఈ శరీరంలో మళ్ళీ కర్మలు చేస్తున్నాము, శరీరం నుండి కర్మ పుట్టింది, కర్మ నుండి శరీరం పుట్టింది, స్టేట్మెంట్ నంబర్ 1. శరీరం నుండి కర్మ పుట్టింది, స్టేట్మెంట్ నంబర్ 2. ఈ విధముగా అభ్యుపగచ్చతాం తేషాం, ఈ విధముగా అంగీకరించిన వాళ్ళైతే ఈ రెండు ప్రకటనలు చేస్తే ఏమిటైంది? ఇప్పుడు హేతుజన్యాదేవ ఫలాత్ హేతో జన్మ అభ్యుపగచ్చతాం తేషాం. హేతువు నుంచి ఫలం పుట్టింది, కర్మ నుంచి శరీరం పుట్టింది, అటువంటి శరీరం నుంచి మళ్ళీ కర్మ పుట్టింది అని రెండు స్టేట్మెంట్లు ఎవరైతే చెప్తున్నారో హేతో జన్మ అభ్యుపగచ్చతాం, ఆ విధంగా అంగీకరించిన తేషాం వరకు ఈదృశో విరోధ ఉక్త భవతి. దాన్ని రీఅరేంజ్ చేసుకోవాలి. ఈదృశో ఉక్తో, ఈ విధముగా చెప్పినట్లయితే విరోధ భవతి. ఈదృశో విరోధ ఉక్తో భవతి అని ఉంది. ఆ ఉక్తో ముందుకు తెచ్చుకోవాలి. ఈదృశం అంటే ఇటువంటి, కీదృశము ఎటువంటి, తాదృశము అటువంటి, ఈదృశము ఇటువంటి ఉక్త ఈ విషయంగా, ఈ విధంగా చెప్పినట్టయితే. ఏ విధంగా? శరీరం నుంచి కర్మ పుట్టింది, కర్మ నుంచి మళ్ళీ శరీరం పుట్టింది అనే విధంగా చెప్పినట్లయితే విరోధ భవతి, విరోధ భవతి. ఈదృశో ఉక్త విరోధ భవతి. ఈ విధముగా చెప్పినట్లయితే విరోధం అవుతుంది. ఎందుకు? కర్మ నుండి శరీరం పుడుతుంది, శరీరం నుండి కర్మ పుడుతుంది అని ఈ విధముగా అభ్యుపగచ్చతాం ఒప్పుకుంటే ఆ ప్రకటన తప్పనిసరిగా విరోధము. ఈదృశ ఉక్త, ఈ విధముగా రెండు ప్రకటనలు చేసినట్లయితే అది తప్పక విరోధము. అది ఎలా ఉందంటే పిత్రాత్ పుతు జన్మ అని చెప్పినము. పుత్రాత్ పితు జన్మ, పుత్రాత్ పుత్రుని నుండి పంచమి విభక్తి, పితు తండ్రి యొక్క జన్మ అని చెప్పినట్లయినది. దశరథునకు రాముడు పుట్టాడు, బాగుంది. రాముడు నుండి మళ్ళీ దశరథుడు పుట్టాడు అంటున్నారే, అది మీ సారాంశం. ఎగ్జామిన్ చేసుకోండి ఒకసారి. ఇది స్పష్టమైన విరోధము. ఈదృశోక్త విరోధ భవతి. ఎందుకంటే ఏ తండ్రి కూడా తన స్వంత కొడుకు నుండి పుట్టలేడు అని. ఓకే, ఈ కారికలన్నిటిలో గౌడపాదుల వారు 3 పదాలను పదే పదే చెప్తున్నారు. ఏమిటా పదాలు? హేతు, ఫలం, ఆది. హేతు అంటే ఏమిటి? ప్రత్యేకార్థం కర్మ. ఫలం అంటే ఏమిటి? ప్రత్యేకార్థం శరీరం. ఆది అంటే ఏమిటి? ప్రత్యేకార్థం కారణం. మనసులో పెట్టుకోవాలి, లేకపోతే ఈ కారికలు అర్థం కావు పూర్తిగా. హేతు ఈజ్ ఈక్వల్ టు కర్మ, పుణ్యపాప కర్మ. ఫలం అంటే శరీరం, దేహము. ఆది అంటే కారణము, అంటే కర్మ శరీరానికి కారణము, శరీరము కర్మకు కారణం.
కారికలో అవతారిక ఏమిటి? యథోక్త విరోధో నయుక్త అప్యుభగంతుం ఇది చేత్ మన్యసి. సో ఈ విధమైన దోషం వస్తుందయ్యా. పుత్రాత్ పితు జన్మ జన్మ అన్నట్టుగా అయిపోతుంది అని ఆయన ఎండ్ చేశారు భాష్యం. తరువాత నెక్స్ట్ కారికకు అవతారిక చెప్తున్నారు. యథోక్తో విరోధో, చెప్పినటువంటి విరోధం, నయుక్త అభ్యుపగంతం ఇది చేత్ మన్యసే. మీరు మమ్మల్ని కామెంట్ చేస్తున్నారండి, మేము ఎక్కడైనా దశరథుడి గారికి రాముడు పుడతారు, రాముడు గారికి దశరథుడు పుడతారు, అలా ఎక్కడండి మేము చెప్పాము, అన్ని అబద్ధాలు చెప్పేసి మమ్మల్ని కొట్టేస్తున్నారు, అలా మేము చెప్పలేదు అన్నాడు అనుకోండి. అంటే యథోక్త విరోధ, మీరు చెప్పినటువంటి విరోధము నయుక్త, నాట్ ప్రాపర్. యువర్ కామెంట్ ఈస్ నాట్ ప్రాపర్. వీఆర్ నాట్ సేయింగ్ ఫ్రమ్ ఫాదర్ సన్ ఈస్ బోర్న్, ఫ్రమ్ ద సేమ్ సన్ హిజ్ ఓన్ ఫాదర్ ఈస్ బోర్న్. వీఆర్ నాట్ సేయింగ్ దట్. బట్ వాట్ ఆర్ యూ సేయింగ్ దెన్? నిస్సందేహంగా కర్మ శరీరానికి కారణమని, శరీరం కర్మకు కారణమని చెప్పాము, కరెక్టే. కానీ మా ఉద్దేశాన్ని మీరు తప్పుద్రోవ పట్టించి ఆర్గ్యుమెంట్ తండ్రి కొడుకుల దగ్గరికి తీసుకుని పోయి అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మేం చెప్తున్నది ఏమిటి? గత శరీరం అంటే ముందు జన్మలో నాకున్న శరీరం, బల్లో పిల్లో నల్లో లేకపోతే మనిషో కోతో ఏదో, అది అక్కడ చేసినటువంటి పుణ్యపాప కర్మల వలన ఈ శరీరం వచ్చింది. ఈ శరీరంలో చేసినటువంటి పుణ్యపాప కర్మల వలన భవిష్యత్ శరీరం వస్తుంది. అంతేగాని ఈ పుణ్యపాప కర్మల వలన మళ్ళీ ఆ బల్లి జన్మే వస్తుందని చెప్పటం లేదు. దశరథుడు నుంచి రాముడు పుట్టాడు, రాముని నుంచి దశరథుడు పుట్టాడని మేమనడం లేదు. మీరే కారికలో మమ్మల్ని హేళన చేస్తున్నారు. పుత్రాత్ పితు జన్మ ఎది అని మీరే రాశారు, కానీ మేము అలా అనలేదండి. టు బి క్లియర్, మా స్టాండ్ ఇప్పుడు చెప్తాం, వినండి. ఏమిటి? there is karma number 1. Okay, that karma number 1 produced one sharira number 1. Okay, sharira number 1, he did some karma, then that is called karma number 2. Now this karma number 2 produces shariram number 2. That shariram number 2 produces another karma, that is called karma number 3, that produces shariram number 3. This is the order. We are giving a series. We are not saying దశరథుడు రాముడు, రాముడు మళ్ళీ దశరథుడు, వెనక్కి వెళ్ళడం లేదు, మేము అలా చెప్పటం లేదు. ఆ విధముగా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. యథోక్త విరోధ, ఈ విధముగా చెప్పినటువంటిది విరోధమని, నయుక్త తప్పు, యుక్తము కాదని అభ్యపికంతం మీరు అనుకున్నట్లయితే, ఇది చేత్ మన్యసే అంటే ఇది వాళ్ళు అనలే, ఈయనే ఈ విధంగా వాళ్ళు తిరిగి వాదిస్తారు అని చెప్పి, ఒకవేళ మీరు ఈ పద్ధతిలో వచ్చి కర్మ నంబర్ 1 నుంచి శరీరం నంబర్ 1, ఈ శరీరం చేసేటటువంటి కర్మ నంబర్ 2, దీని నుంచి కొత్త శరీరం నంబర్ 2, అక్కడ చేసేటువంటి కర్మ నంబర్ 3, దాని నుంచి కొత్త శరీరం నంబర్ 3 అనేటటువంటి ఒక శ్రేణి, ఒక వరుస, ఒక క్రమం అని మేము చెప్పామండి. దశరథుడి నుంచి రాముడు, రాముడి నుంచి దశరథుడు, దశరథుడి నుంచి రాముడు, రాముడి నుంచి దశరథుడు, అలా అక్కడే తిరుగుతున్నారని మేము అనలేదు అని వాళ్ళు తప్పించుకున్నారు అని అన్నారు. ఈయన తప్పించుకున్నారని వాళ్ళు ఏం చెప్పలేదు. ఆ విధంగా వాదిస్తే, ఇది ఒక సిరీస్ అని వాదిస్తే, ఇది ఒక శ్రేణి అని వాదిస్తే, ఇది ఒక శృంఖల, చైన్ అని శృంఖలం అంటే చైన్, శృంఖల అని వాదిస్తే, అంటే వాదన కర్మ నంబర్ 1 ప్రొడ్యూస్డ్ శరీరం నంబర్ 1. Karma number 1 is not in this janma, it is in the previous janma, produced this shariram. This shariram is produced by it. Karma number 1 is the karanam for this shariram. This shariram is the karanam for karma number 2. Now I am doing some karmas, and this karma is karma number 2. And this is the sharira is karanam for the karma. Okay, this karma is now becomes the karanam. This karma number 2 becomes karanam for shariram number 3. ఇలా ఒక శ్రేణి, వరుస, క్రమము. ఎలాగా? బీజవత్తండి. విత్తనం నుంచి చెట్టు పుట్టిందా? పుట్టింది. చెట్టు నుంచి మళ్ళీ పాత విత్తనం ఏమిటి పుట్టింది? చెట్టు నుంచి మళ్ళీ కొత్త విత్తనం వచ్చింది. ఆ కొత్త విత్తనం నుంచి పాత చెట్టు వచ్చింది, మళ్ళీ కొత్త చెట్టు వచ్చింది. అలాగా ఇలా అర్థం చేసుకోండి. బీజవత్
విత్తనం చెట్టుకి కారణం. చెట్టు పాత విత్తనాన్ని ప్రొడ్యూస్ చేయదు, చెట్టు కొత్త విత్తనాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త విత్తనం మళ్ళీ ఈ చెట్టుకి కారణం కాదు, అది మళ్ళీ రాబోయే తదుపరి చెట్టుకి కారణం. ఇది వరుస. ఇక్కడ రాముడు దశరథుడు కన్ఫ్యూషన్ ఎక్కడుందో మాకు అర్థం కాలేదు. మీరు సడన్గానేమో పుత్రాత్ పితు జన్మయథ అనేశారు, మమ్మల్ని ఏమో హేళన చూస్తున్నారు. మేము అలా చెప్పలేదు. కర్మ కారణము అండ్ ప్రొడ్యూసెస్ శరీరం. శరీరం మళ్ళీ కర్మ చేస్తుంది, కర్మకు కారణము. ఆ కర్మ మళ్ళీ శరీరానికి కారణము అనేది సైక్లికల్గా తీసుకుంటే తండ్రి నుంచి కొడుకు, అదే కొడుకు నుంచి మళ్ళీ తండ్రి అన్నట్టుగా వస్తుంది. మేము సైక్లికల్ థియరీ చెప్పటం లేదు. వీఆర్ గివింగ్ ఎ లైనియర్ descending sreni. What is that? There is one janma. In that janma there is a sharira. With that sharira some karma is done. ఆ కర్మ నుంచి కొత్త శరీరం వచ్చింది. ఈ కొత్త శరీరంలో కర్మలు చేశాడు. ఈ కర్మ మొదటి శరీరంలో వాడి పేరు రాముడు, రెండవ శరీరంలో వాడి పేరు కృష్ణుడు, మూడో శరీరంలో వాడి పేరు గోపాలుడు. అంటే రాముడు కర్మ చేస్తే కృష్ణుడై పుట్టాడు, కృష్ణుడు కర్మ చేస్తే గోపాలుడై పుట్టాడు. అంతేగాని రాముడు కర్మ చేస్తే కృష్ణుడు పుట్టాడండి, కృష్ణుడు కర్మ చేస్తే మళ్ళీ రాముడు పుట్టాడని చెప్పడం లేదు అంటున్నారు. దిస్ ఇస్ ద శ్రేణి, వరుస, క్రమము, శృంఖల, సిరీస్ అంటున్నారు. వీఆర్ గివింగ్ ఏ సీరియల్ మోడల్ అండ్ నాట్ ఏ సైక్లికల్ మోడల్. దిస్ ఇస్ వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే, ఈ విధంగా మీరు ఇతి చేత్ మన్యతే, ఆ విధంగా మీరు అనుకుంటే, ఆ విధంగా మీరు సృష్టివాదాన్ని చెప్తే, సమస్యను ఈ విధంగా పరిష్కరిస్తే దానికి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, అది ఇప్పుడు చెప్పు. మరో క్వశ్చన్ వేస్తున్నాను, ఈ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పు. అర్థమైంది గురుగారు. ఏంటంటున్నారంటే కర్మ, శరీరం, కర్మ చేయడం వల్ల శరీరం వచ్చింది. ఈ శరీరంతో కొన్ని కర్మలు చేస్తాము, వాటి నుంచి ఇంకో శరీరం వస్తుంది. కానీ మొదటి శరీరం రాదు. ఇట్స్ గోయింగ్ డౌన్ సీక్వెన్స్, కానీ సైక్లికల్గా లేదు అని వాళ్ళు వాదించారు. అది 15వ కారికలో పిత్రాత్ పితు జన్మయది అనే దానిని అలా ఒప్పుకోవడం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఒకటి వచ్చింది అంటున్నారు. ఏమిటి అయి ఉంటుంది ఆ కొత్త ప్రాబ్లం? దట్ విల్ బి ద ప్రాబ్లం. సీక్వెన్స్ అని చెప్పాడు. సీక్వెన్స్ బాగానే ఉందిగా. కిందటి జన్మలో నేను కర్మలు చేశాను, ఆ కర్మల కారణంగా ఈ శరీరం వచ్చింది, ఈ శరీరంలో కర్మలు చేస్తున్నాను, వీటి కారణంగా మళ్ళీ ఇంకొక శరీరం వస్తుంది. శరీరము, కర్మ, శరీరము, కర్మ, శరీరము కిందకు వస్తుంది. ఏమిటి ప్రాబ్లం? చూడండి 60. సంభవే హేతు ఫలయో యషితవ్యః క్రమస్త్వయా యుగపత్ సంభవే యస్మాత్ అసంబంధో విషాణవత్. ఈయన లాజికల్కి ఇక్కడ అంతుండదు. హేతు ఫలయో, హేతువు కర్మ, ఫలము శరీరము. హేతు ఫలయో, ఆ రెండిటికి సంభవే అంటే కనెక్షన్ చెప్పినట్లయితే, నువ్వు సీరియల్ కనెక్షన్ అంటున్నావు కదా, ఆ కనెక్షన్ చెప్పి త్వయా నీ చేత క్రమః క్రమము ఏషితవ్యః చెప్పవలసి ఉన్నది. యు హ్యావ్ టు టెల్ మీ ద ఆర్డర్ విచ్ ఈస్ ద ఫస్ట్ వన్. You are saying these are not these. If they are cyclical, you don't have to identify which is the first one. Why? Karma, 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 janma, janma, karma, karma, janma, janma. Karma, shariram, shariram, karma, karma, shariram. Cyclical. I don't have to identify the first one. Now you have put it serially, going down like this. Hetu palayo sambhave. If you say that it is a serial sambhavam, serial order, tvaya nicheta. Kramah eshitavya. You have to say in this order which is the first one. Tell me. శరీరం ఫస్టా? అబ్బే, శరీరం కర్మలేంది ఎలా వస్తుందండి? కర్మ వల్లే శరీరం వచ్చింది. లేక కర్మే ఫస్టా? మరి శరీరం లేదా కర్మ ఎలా చేశారండి? గాట్ ఇట్?
You are in a fix. You cannot say whether karma is the starting point, produced the Sarira, or Sarira is the starting point, which made some karma, and then onwards the Sarira. You will not be able to say that. ఒకవేళ రెండు ఓమారే పుట్టే అన్నారనుకోండి, మీలో తెలివితేటలు ఎక్కువగా ఉన్నాడు ఒకడు, యుగపత్ సంభవే కర్మ శరీరం రెండు ఓమారే వచ్చేయండి అన్నావు అనుకోండి, అంటాడు అనుకోండి. అందులో వాడు ఉన్నాడు, వాడు చాలా తెలియనాడు. ఒకటి ముందు ఒకటి వెనకని చెప్పలేమంటున్నారుగా, అప్పుడు రెండు ఒమారే పుట్టేసాయి అంటాను. శరీరం పుట్టేసింది, కర్మ పుట్టేసింది, రెండు ఒమారే పుట్టేసాయి. రెండు ఒమారే పుట్టేస్తే దీనికి ఇంకో కారణం ఉండాలిగా. దీని నుంచి అది, దాని నుంచి ఇది వచ్చే కార్యకారణ సంబంధం పోయింది కదా. ఎలాగా? విషాణవత్ అంటే కొమ్ముల వలె. ఆవుకి రెండు కొమ్ములు ఉన్నాయండి, కుడి కొమ్ము ఎడం కొమ్ము. కుడి కొమ్ము ఎడం కొమ్ము మరి వస్తాయి దానికి, ఆ రెండు వచ్చాయి. కుడి కొమ్ము ఎడం కొమ్ముకి కారణం, ఎడం కొమ్ము కుడి కొమ్ముకి కారణం అని చెప్పడానికి వీలవుతుందా? అవదు. ఈ రెండిటికి కారణం ఆవు తాలూకా బాడీ. అంటే ఈ రెండిటికి వేరే కారణం చెప్పాల్సి వస్తుంది. యుగపత్ సంభవే, ఒకేసారి రెండు పుట్టాయంటే, యస్మాత్ ఎప్పుడైతే యుగపత్ సంభవే అంటే ఒకసారే పుట్టాయనంటే, అసంబంధ, దే ఆర్ నాట్ కనెక్టెడ్ బై కార్యకారణ, దే ఆర్ టూ ఇండిపెండెంట్ ఎంటిటీస్, లైక్ రైట్ హార్న్ అండ్ లెఫ్ట్ హార్న్. విషాణ అది చూడండి. క్రమంగా పుట్టడం అన్నారు. ఒక శ్రేణి సిరీస్లో ప్రవేశించారు, శృంఖలలోకి ప్రవేశించారు. ఓకే, we have no problem, but you have a problem. What is the problem? You have to tell me which is the first one. ఏది ముందు పుట్టింది? కర్మ ముందా, శరీరం ముందా? అది తేల్చుకో. ఒక ఆయన లేచాడు, కర్మ ముందు సార్. అరే కర్మ ఎలారా వచ్చింది? శరీరం ఉంటే కానీ కర్మ రాదన్నావుగా. మరి కర్మలా రెండో అయితే శరీరం ముందు పుట్టింది. మరి శరీరం ఉంటే కానీ కర్మ రాదన్నావు, కర్మ ఉంటే కానీ శరీరం రాదన్నావుగా. శరీరం ముందు ఎలా వచ్చింది? అది కర్మ ముందా, శరీరం ముందా? అది లేకపోతే మీ వైదిక సిద్ధాంతంలో సృష్టి సత్యత్వ వాదనలో కర్మ శరీర శ్రేణికి మూల కారణం, మొదటి కారణం, ఆది కారణం అనేది ఏమిటి అనేది మా ప్రశ్న. సాంఖ్యుల మూల ప్రకృతి మూల కారణం కాదన్నట్టే మీకు కూడా మూల కారణం లేదు అనే అవస్థ వస్తుంది అని చెప్తుంది. సరేనండి, ఇంకో మూడు ఆయన లేచాడు. అబ్బే ఒకేసారి పుట్టాయి సార్, రెండు ఒకేసారి పుట్టడం యుగపత్ సంభవం, కారణం కార్యం ఒకే క్షణంలో పుట్టేశాయి అనుకుంటే, ఆవుకి రెండు కొమ్ములు ఒకేసారి పుడతాయి. కుడి కొమ్ము వల్ల ఎడమ కొమ్ము పుట్టిందని కానీ, ఎడమ కొమ్ము వలన కుడి కొమ్ము పుట్టిందని కానీ చెప్పలేవు కదా. దానికి అదే స్వతంత్రంగా ఉంది కదా. ఈ రెండు కొమ్ములు ఒకేసారి పుట్టినట్టయితే, ఇవి కార్యాలు అవుతే వీటికి ఇంకొక కారణం వెతుక్కోవాల్సి ఉంటుంది. వీటి మధ్య కార్యకారణ సంబంధం తెగిపోతుంది. మరో క్రొత్త కారణాన్ని అన్వేషించవలసి వస్తుంది. సంభవే హేతుఫలయో ఏషితవ్య క్రమస్త్వయ. ఏషితవ్య అనేటటువంటి చెప్పవలసి ఉన్నది, ఇంపరేటివ్ వెర్బ్. ఏషితవ్య, యు హ్యావ్ టు టెల్ ద రీజన్ and say which is the first one, which is the subsequent one. Kramaha yeshitavyah tvaya. యుగపత్ సంభవే రెండు అమారే పుట్టేశాయి అన్నావు అనుకో, యస్మాత్ ఎప్పుడైతే యుగపత్ సంభవే అన్నావో అసంబంధ, దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు వన్ అనదర్. లైక్ వాట్? విషాణవత్, లైక్ ద టూ హార్న్స్ ఆఫ్ ఎ గోట్, ఆఫ్ ఎ కౌ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ ఫర్ దట్ మ్యాటర్. సో 16వ కారికలో కార్యకారణాల పుట్టుకకు సంబంధించిన టైం ఆర్డర్, కాలక్రమాన్ని బేరీజు వేసి తార్కిక అసాధ్యతను లోతుగా చెప్తున్నారు. హేతువు ఫలము, హేతు అంటే కర్మ, ఫలం అంటే శరీరం. నిజంగా కార్యకారణ సంబంధం ఉన్నాయని మీరు వాదిస్తే, ఆ రెండు క్రమంగా వస్తున్నాయని వాదిస్తే, ఆ క్రమానికి త్వయా క్రమ ఏషితవ్య, ఒక సీక్వెన్స్ చెప్పాలి. సీక్వెన్స్ చెప్పాలి అంటే మొదటిదేది తర్వాతదేది అని చెప్పాలి. దట్ ఇస్ ద సీక్వెన్స్. సీక్వెన్స్ మీన్స్
దశరథ రామారావు, ఆయన సన్ను కోదండరామారావు, ఆయన సన్ను లవకుశ రామారావు, అలా ఏదో ఆర్డర్ చెప్పారు. ఎవడు ముందు ఒకటి చెప్పారు. అవి ఒకే కాలంలో పుట్టాయంటే యుగపత్ సంభవే, రెండింటి మధ్య అసలు కార్యకారణ సంబంధమే ఉండదు. అసంబంధ, రెండు సంబంధం లేకుండా అయిపోతాయి. విషాణవత్, అవతలపై కుడి ఎడమల వైపు ఉండే రెండు కొమ్ములు విషాణవత్ స్వతంత్రంగా ఉంటాయి తప్ప, లేదంటే కుడి కొమ్ము వచ్చిన తర్వాత దాని నుంచి ఎడం కొమ్ము పుట్టిందండి, ఎడం కొమ్ము నుంచి కుడి కొమ్ము పుట్టింది ఏ బుద్ధి లేనివాడని చెప్తాడా? ఒకదాని నుండి ఇంకొకటి పుట్టిందని వాదించలే. మీరు క్రమం గురించి మాట్లాడాలి. కర్మతో మొదలు పెడతారా, శరీరంతో మొదలు పెడతారా? 2 రోజులు టైం ఇచ్చాను, ఆలోచించుకుని రండి. కర్మతో మొదలు పెడతాము అని సగం మంది వచ్చారు. లేదా శరీరంతో మొదలు పెడదాం, సరే శరీరంతో మొదలు పెట్టలేరు. ఎందుకు? శరీరం రావాలంటే మీకు కర్మ కావాలి. ఇంకో గ్రూప్ వాడచ్చు, కర్మతో మొదలు పెడదామంటారు. కర్మతో మొదలు పెట్టలేరు. ఎందుకు? కర్మ చేయడానికి శరీరం అవసరము. అయ్యో, యు ఆర్ ఎన్ ఫిక్స్. సరే, భగవంతుడు సృష్టించాడండి అన్నాం అనుకోండి. ఒకవేళ మొట్టమొదటి అలాంటి భగవంతుడు సృష్టించేది ఏమీ లేదు, ఆయన సృష్టించే పని ఆయనకు అవసరము లేదు, ఆయన అకర్త అభోక్త. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి సృష్టితో సంబంధం లేదు. భగవంతుడు ఇన్ని శరీరాలను సృష్టించాడుగా. ఈవెన్ ద వెరీ ఫస్ట్ స్టెప్ కూడా 10,000 మందో 50,000 మందో ప్రపంచంలో సృష్టించాలి కదా. ఆన్ వాట్ బేసిస్ హీ హాజ్ క్రియేటెడ్? ఆయన ప్రాతిపదిక ఏమిటి? ఈ శరీరం అంటే దీనికి బేసిస్ ప్రీవియస్ కర్మ. నెక్స్ట్ శరీరానికి ఇప్పుడు చేసిన కర్మ బేసిస్, ప్రాతిపదిక. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ద శరీరాస్ టు బి క్రియేటెడ్ బై గాడ్? ఇఫ్ ఎట్ ఆల్ హీ హాజ్ క్రియేటెడ్ ఆల్ ద శరీరాస్ ఫస్ట్, we say he has created the shariras and they did some karma and started getting punya and papa. If you say, on what basis that so-called God who has created would have created the differences in the people? All are not alike. At least there is a gross difference. 50% of people are men, 50% of people are women. So ఈ రెండు వీళ్ళు ఈ శరీరాలన్నీ స్త్రీలు అవ్వాలి, ఈ స్త్రీలన్నీ పురుషులు అవ్వాలి అని ఎలా డిసైడ్ చేశాడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఇట్? లెట్స్ సే randomly he created some men, some women without any basis. Then is he really a Bhagavanta? Bhagavan. A Bhagavan will never do, is impartially only he will do. He cannot randomly make some people women, some people crippled, some people very well-formed bodies, some people very intelligent, some people very foolish, some people very rich, some people very poor. He cannot do that. He cannot randomly allocate the gunas or the bodies just as like that. Atla cheste vaishamya naigranya dosha. విషమ సంబంధమైనటువంటి నైఘృణ్యం, ఇన్ఈక్వాలిటీ దోషం వస్తుంది. భగవంతుడికి పార్షియాలిటీ వస్తుంది. ఇది చెప్పండి, దేవుడు ఉన్నాడా? అందరూ చెప్తారు దేవుడు లేకపోవడం ఏంటండి, ఈ కథ అంతా దానికోసమే కదా. ఉన్నాడు, బాగుంది. దేవుడు ఉంటే ఆయన పక్షపాతంతో ఉంటాడా, నిష్పక్షపాతంగా ఉంటాడు? పక్షపాతంతో ఉంటాడు. ఆవిడ ఆయన దేవుడు ఏమిటండి? పక్షపాతంతో ఉంటే ఆయన దేవుడు కాడు. దేవుడు అనే డెఫినేషన్కి ఎక్స్క్లూడ్ అయిపోతాడు. నేనున్నాను, నేను పక్షపాతంతో ఉన్నాను, నేను దేవుడు కాదు. ఎందుకు? నాలో పక్షపాతాలు రాగద్వేషాలు ఉన్నాయి. పక్షపాతము అంటే ఒక పక్షవాతం కాదు, పక్షపాతం ఒక పక్షంలో పడడం, టేకింగ్ సైడ్స్, బీయింగ్ అలైన్డ్ విత్ వన్ పార్టీ ఈజ్ కాల్డ్ పక్షపాత. దట్ ఈస్ కాల్డ్ పార్షియాలిటీ. భగవంతునికి పార్షియాలిటీ దోషం వస్తుంది. ఎందుకు? భగవంతుడు ర్యాండమ్గా సృష్టించడు. భగవంతుడు అకర్త అభోక్త. ఇట్ డజంట్ డూ ఎనీథింగ్, ఇట్ డజంట్ ఎంజాయ్ ఎనీథింగ్. బై దట్ వెరీ డెఫినేషన్ గాడ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఎ ర్యాండమ్ క్రియేషన్. ఆయన ఎప్పుడు ఇంకోటి నదత్తే కసిచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఆయన పుణ్యాన్ని సృష్టించడు, పాపాన్ని సృష్టించడు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, అన్యత్ర కృతాత్ అన్యత్ర అకృతాత్. అది నాకు చెప్పు అని నచ్చలేదు.
ఏదైతే పుణ్యపాపాలకు కృతాకృతములకు కార్యకారణాలకు సుఖ దుఃఖాలకు కర్తృత్వ భోక్తృత్వాలకు అతీతమైనదో ఆ తత్వమే పరమాత్మ తత్వం. సో కర్మ ప్రారంభమని చెప్పలేరు, శరీరం ప్రారంభమని చెప్పలేరు. అంటే సృష్టి జరగలేదు. ఓకే, యత్ర కించిన్న జాయతే. సో బెటర్ ఆల్ ఆఫ్ యూ యాక్సెప్ట్ మై స్టేట్మెంట్ ఇన్ ద లాస్ట్ కారిక ఆఫ్ అద్వైత ప్రకరణ. ఏతదుత్తమం సత్యం యత్ర కించిన్న జాయతే. లేదు సార్, రెండు ఒకసారి పుట్టాయి సార్ అన్నాడు ఇంకొక తెలివైనటువంటి ఒక గడుసు పిండం. కర్మ శరీరము ఏకకాలంలోనే పుడితే వాటి కార్యకారణ సంబంధాలు ఉండవు. మనం వాదిస్తున్నది ఏమిట్రా? కార్యకారణ సంబంధం కదా వాదిస్తున్నాం. సత్కార్యము అసత్కార్యవాదము, కర్మకారణవాదము, కర్మ శరీర కారణవాదాలు ఇవి కదా వాదిస్తున్నాం. వాడికి ఆ కనెక్షన్ పోతుంది. ఏ జంతువుకైనా ఉండే రెండు కొమ్ములలో ఒక కొమ్ము మరొక దానికి కారణం కాలేదు. ఎందుకు? నువ్వు చెప్పినట్టు ఆ రెండు కొమ్ములు ఏకకాలంలో పుట్టాయి. ఈ రెండు కొమ్ములు పుట్టాయి అంటే వీటికి పుట్టించడానికి వేరేదో కారణం ఉండాలి. అంచేత నువ్వు చెప్పింది ఒకసారి పుడతాయి, ఒకేసారి పుట్టాయి అనేది శుద్ధ తప్పు. భాష్యానికి వెళ్దాం. సంభవే హేతు ఫలయోగు. సంభవే అంటే ఆయన ఉత్పత్తవు అని రాశారు. అంటే హేతుఫల యొక్క ముందుని సంభవే ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తవు అని రాసుకోవాలి. సంభవము అంటే సృష్టి, ఉత్పత్తి. ఉత్పత్తి ఏమిటి? ఉత్పత్తి హేతు ఫలయోగు రెండు కదా, అంచేత ద్వివచనం. హేతువు ఫలము. హేతువేమిటి? కర్మ. ఫలం ఏమిటి? శరీరం. అంటే కర్మ శరీరము ఉత్పత్తి చెప్పినప్పుడు కర్మ శరీరము సీరియల్గా ఉన్నాయని నువ్వు ప్రొజెక్ట్ చేసినప్పుడు క్రమమును ఏషితవ్య త్వయా. ఏషితవ్య అంటే అన్వేష్టితవ్య త్వయా అనర్థము. ఏషితవ్య అంటే చెప్పవలసి ఉన్నది, అన్వేష్టవ్య అంటే అన్వేషించవలసి ఉన్నది. యు మస్ట్ ఎగ్జామిన్ అండ్ టెల్ మీ which is the first one, either the karma you want to put first or the sharira you want to put first. It's your choice. You put. I will contradict why it is not. Anvestavya. You have to tell. Elaga hetuhu purvam paschat phalam. The karana should be the first one and the phalam, shariram, karanamainatavanti karma mundu undali. Paschat phalam. Tarvata phalam. నువ్వు ఏది కారణం అన్నావో అది ముందు పెట్టాలి, ఏదైతే కార్యం అన్నావో అది వెనకాల పెట్టాలి. నువ్వు కర్మ కారణం అన్నావంటే కర్మ తర్వాత శరీరం. లేదండి శరీరమే కారణం అన్నావంటే శరీరం పూర్వం, కర్మ పశ్చాత్, వెనకాల పెట్టాలి. నవ్ యూ టెల్. యూ హ్యావ్ కమిటెడ్ నౌ ఫర్ ఎ సీరియల్ ఆర్డర్ ఆఫ్ క్రియేషన్. కర్మ శరీరం, కర్మ శరీరం, ఇది నీ ఆర్డర్. దీంట్లో కర్మతో స్టార్ట్ చేస్తావా, శరీరంతో స్టార్ట్ చేస్తావా? ఏది ముందు చెప్తావు? హేతు పూర్వము, పశ్చాత్ ఫలం. యు టెల్ దిస్ ఈస్ ద కారణ, దిస్ ఇస్ ద హేతు, దిస్ ఇస్ ద దెన్ ఐ విల్ పుట్ ఇట్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ ఐ విల్ పుట్ ద ఫ్రూట్ ఆర్ ద ఎఫెక్ట్ ఆఫ్ దట్. నౌ ఉత్పత్తౌ అని ఉంది మూలంలో. మూలంలో సంభవే అని ఉంది. సంభవే అంటే ఉత్పత్తౌ అంటే ఉత్పత్తి జరిగిన సందర్భంలో, అంటే సతి సప్తమి. ఉత్పత్తౌ ఉత్పత్తి యందు, సంభవే నా సంభవము నందు, సతి సప్తమి. ఇన్ దట్ సిచ్యువేషన్, సప్తమి ఇస్ నాట్ లొకేటివ్ హియర్. అంటే దెర్ ఈజ్ ఎ బాటిల్ ఆన్ ద టేబుల్, అంటే లొకేటివ్ అంటే ఎక్కడుంది? టేబుల్ మీద ఉంది. సతి సప్తమి అంటే ఏంటి? ఏ తరుణంలో అయితే ఈ డిస్కషన్ వచ్చిందో అప్పుడు సతి సప్తమి. ఓకే, కర్మ మరియు శరీరం రెండు ఒకదానికి ఒకటి కార్యకారణములుగా పుడితే త్వయా నీ చేత క్రమము ఏషితవ్య అన్వేష్టవ్య క్రమాన్ని చెప్పాలి. చెప్పినప్పుడు యూ హ్యావ్ టు కమిట్ అండ్ టెల్ మీ హేతు ఫస్ట్ అండ్ ఫలం పశ్చాత్. దిస్ ఈజ్ మై కారణ అండ్ దిస్ ఈజ్ మై కార్య. You clearly say which is the karana, which is the karya. Is karma is the karana? You want to state first
or Sharira is the Karana, you want to state first. You tell. Or you can choice, you can say Sharira is the Karana and Karma is the Karya. I have no problem. But you commit, which is the first one. అంటున్నా. త్వయా క్రమ ఏషితవ్య, మీరు వాటి క్రమాన్ని చెప్పాలి. హేతు పూర్వం పశ్చాత్ ఫలం, ఈ విధంగా చెప్పు. కర్మ ముందు శరీరం వెనకాల, లేకపోతే శరీరం ముందు కర్మ వెనకాల అని తేల్చి చెప్పండి. కర్మ ముందా శరీరం ముందా, కర్మ ముందా శరీరం పొర తిరిగిపోతుంది. ఎలాగా చెప్పలేరు. కర్మ ముందంటే శరీరం లేదే కర్మలా చేశారా, పోయింది. శరీరం ఉందంటే మరి కర్మలేందే శరీరం ఎలా వచ్చిందిరా, కర్మ వల్లే శరీరం వచ్చిందని చెప్తున్నావు కదా నువ్వు వేదాంతంలో. చెప్పలేరు. ఈ సమస్యని నేను నివారించడానికి ఏం చేయాలి? ఒక అడుగు ఎవరో రెండు ఒకసారే పుట్టాయి అనాలి. ఇతహచ యుగపత్ సంభవే, రెండు ఒకే కాలంలో పుట్టాయని మీరు వాదిస్తే దెర్ ఇస్ ఎ న్యూ ప్రాబ్లం. వాట్ ఇస్ దట్? యస్మాత్ హేతుఫలయోః కార్యకారణత్వేన అసంబంధ. యస్మాత్ ఎందువలనంటే భాష్యంలో ఈతః అని రాశారు. ఇందువలన, యస్మాత్ ఎందువలన, ఇతః ఇందువలన, అతః అందువలన, యస్మాత్ ఇతః ఇందువలన, యస్మాత్ యుగపత్ సంభవే. మీరు శరీరము కర్మ రెండు ఏకకాలంలో పుట్టినట్టు మాట్లాడితే ఏమిటి మాట్లాడారు వాళ్ళు? హేతుఫలయో యుగపత్ సంభవే. హేతుఫలం అంటే, హేతు అంటే కర్మ, ఫలం అంటే శరీరం. అంటే శరీరము, కర్మ శరీరము రెండు ఒకే కాలంలో పుట్టాయనంటే వాటికి కార్యకారణత్వేన, కార్యకారణ భావంగా అసంబంధ, దే గెట్ డిసోసియేటెడ్. ట్విన్స్ ఉన్నారు, ఇద్దరు పిల్లలు పుట్టారు ఒకేసారి. వాడి రామోజీ లక్ష్మోజీ రెండు పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు ఒకడికి ఒకటి కారణం ఏమిటి? రెండు ఇద్దరు అవుతారే పుట్టారు కాబట్టి వన్ కెనాట్ బి ది కారణ ఫర్ ది అదర్, వన్ కెనాట్ బి ద కార్య ఆఫ్ ద ఫస్ట్ వన్. లైక్ వైజ్ రెండింటి ఏకకాలం గురించి మాట్లాడితే హేతుఫలయో, హేతు అంటే కర్మ, ఫలం అంటే శరీరము, కారణత్వేన అసంబంధ, కారణత్వేన కార్యకారణ రూపంగా అసంబంధ, సంబంధాన్ని కోల్పోతాయి. మీరు శరీరము మరియు కర్మ రెండు ఏకకాలంలో పుట్టినట్లు మాట్లాడితే హేతుఫలయో అంటే కర్మ శరీరములకు కారణత్వేన అసంబంధ, కార్యకర్మణ సంబంధ, కర్మణ కాదు, కార్యకారణ సంబంధ అభావ, కర్మణ కాదు, కార్యకారణ సంబంధ అభావ. ఇది కార్యము, ఇది కారణము చెప్పలేము. దేనికి మధ్య? హేతుఫలయో. హేతుఫలయో అంటే కర్మ మరియు శరీరం కార్యకారణ రూపముగా సంబంధమును కోల్పోవును, అసంబంధం. ఎప్పుడు? అవి రెండు ఏకకాలంలో పుడితే ఆ రెండిటికి మరో కారణాన్ని వెతుక్కోవాలి, ఆ కారణానికి మరో కారణాన్ని వెతుక్కోవాలి. దేనిలాగా? యథాయుగా యుగపత్ సంభవత, ఒకేసారి పుట్టినటువంటి సవ్య ఇతర గో విషాణయో. సవ్య ఎడమ కొమ్ము, ఇతర ది అదర్ అంటే కుడి కొమ్ము, గో ఆవు యొక్క, విషాణయో కొమ్ముల వలె. ఒకే మారు పుట్టిన ఆవు యొక్క రెండు కొమ్ముల వలె. విషాణము అంటే కొమ్ము, శశ విషాణము అంటున్నాం కదా, కుందేటి కొమ్ము లేదని. విషాణం అంటే కొమ్ము. ఆవు యొక్క రెండు కొమ్ముల వలె ఏవైతే ఏకకాలంలో పుడుతున్నాయో అటువంటివి ఒకదానికి ఇంకొకటి కార్యకారణము సంబంధం ఉండదు, కారణం కార్యం ఉండదు, కార్యకారణత్వేన అసంబంధ. ఏమిటా కొమ్ములు? గో విషాణయో, ఆవు కొమ్ములు. ఎటువంటివి? సవ్య ఇతర. సవ్య ఈజ్ ఎడమ, ఇతర ఈజ్ ది అదర్ అంటే కుడి అని అర్థం. ఓకే. సంభవే హేతుఫలయోః యషితవ్యః క్రమస్త్వయా యుగపత్ సంభవే యస్మాత్ అసంబంధో విషాణవత్. యుగపత్ సంభవే యస్మాత్ అసంబంధో విషాణవత్. 15, 16.
ఫలాత శాంతి ప్రకరణం, కార్యకారణ భ్రమల ఖండన. ఓకే. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత 15-16 కారికల సమగ్ర విశ్లేషణ. మూలం గౌడపాదాచార్యులు, భాష్యం శంకర గురువులు. అద్వైత వేదాంతం దృష్టిలో సృష్టి కర్మ, సృష్టిలో అద్వైత వేదాంత దృష్టిలోనున్న సృష్టి, కర్మ మరియు శరీరాల పుట్టుక వెనుక ఉన్న తార్కికమైనటువంటి ఇబ్బందులను, లోపాలను, దోషాలను, అబ్సర్డిటీని ఒక లోతైన దృశ్య కావ్యంగా చూద్దాం. బ్యాక్డ్రాప్, నేపథ్యం ఏమిటి? వాదుల యొక్క సిద్ధాంతం ఏమిటా? సిద్ధాంతము వెర్సెస్ అజాతివాదం. వాదుల నమ్మకం ఏమిటి? సృష్టి సత్యం, వైదిక సృష్టివాదం, వైదిక సత్యత్వ సృష్టివాదం. అంటే మనం శరీరాలు ఉన్నాయండి, కర్మలు చేస్తాయండి, ఈ కర్మ ఫలంగా మరో శరీరం వస్తుందండి, ఆ శరీరాల్లో మళ్ళీ కర్మ చేస్తామండి, ఈ విధంగా మనకు సృష్టి జరుగుతుంది అని మనం అందరం నమ్ముతున్నటువంటి, అనుకున్నటువంటి వారు. సృష్టి నిజం, కర్మ వలన శరీరం పుట్టింది, ఆ శరీరం చేసే పనుల వల్ల మళ్ళీ కర్మ పుడుతుంది. ఇలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ. ప్రీవియస్ కర్మలో వాడు ఏమేం పాపాలు చేశాడో అందుకే ఇలాంటి దరిద్రగొట్టు బతికొచ్చింది, వాడు ఏమేం పుణ్యాలు చేసిందో ఆమె అందుకే ఇంత ఉత్తమరాలుగా పుట్టింది అని చెప్పడం ఈజీ. శరీరం చేసే పనుల వలన మళ్ళీ కర్మ పుడుతుంది, ఇది నిరంతర చక్రము అన్నారు. గౌడపాదులు ఏంటన్నారు? అజాతివా, సృష్టి అనేది భ్రమ, కార్యకారణ సంబంధాలు లేవు, తార్కికంగా నిలబడవు, వాస్తవానికి ఏది పుట్టలేదు. ఎత్ర కించిత్ న జాయతే న నిరోధో నచోత్పత్తి న బద్ధో నచ సాధక న ముముక్షుర్నైవ ముక్తః ఇత్యేష పరమార్థతః. అదే నిరూపించాలి. గౌడపాదుల ప్రత్యేక టెర్మినాలజీ పరిభాష ఏమిటి? హేతు అంటే కర్మ, మునుపటి జన్మలలో చేసినటువంటి కర్మ ఫలం. ఫలం శరీరం, దేహం, ఆ కర్మను అనుభవించడానికి వచ్చిన రూపం. ఆదిహి అంటే మూల కారణం. కర్మ శరీరమునకు మూల కారణము. పూర్వజన్మయందు చేసిన కర్మ ఈ జన్మలో ఈ శరీరాన్ని పొందడానికి మూల కారణము. ఈ జన్మలో చేసిన కర్మ వచ్చే జన్మలో శరీరాన్ని పొందడానికి కారణం అంటూ చెప్పు. హేతురాది ఫలం యేషాం ఆదిర్హేతు ఫలస్య చ తథా జన్మ భవేత్ తేషాం పుత్రాత్ జన్మ పితుర్యథా. ఎవరి సిద్ధాంతం ప్రకారంగా అయితే కర్మ వల్ల శరీరము, మళ్ళీ ఈ శరీరము వల్ల కర్మ పుడతాయన్నారు, వారి వాదన మాకు ఎలా ఉన్నదంటే కొడుకు నుండి తండ్రి పుట్టాడు అని చెప్పినంత విడ్డూరంగా ఉంది. పుత్రాత్ పితుః జన్మ యథా తథా తేషాం జన్మ భవేత్. వాళ్ళ యొక్క కార్యకారణ సంబంధం ఎలా ఉన్నదంటే తండ్రి నుంచి కొడుకు పుట్టాడు, బాగానే ఉంది, ఆ కొడుకు నుంచి మళ్ళీ ఆ తండ్రే పుట్టాడు అని చెప్పినట్టుగా ఉంది అని హేళన చేశారు. నిజంగా అది కాదు అని చెప్తున్నారు. తార్కిక దోషం, అసాధ్యమైన జనన చక్రం. కర్మ హేతు, కారణం, అది ఏం చేసింది? అది శరీరాన్ని పుట్టించింది, కార్యాన్ని పుట్టించింది. వాక్యం 1, కర్మ వలన శరీరం పుట్టింది. నెంబర్ 2, వాక్యం 2, ఈ శరీరం కర్మ చేసింది, శరీరం వల్ల మళ్ళీ కర్మ పుట్టింది. ఇది వాక్యం నెంబర్. దిస్ ఈజ్ ఎ సైకిల్. ఇలా సైక్లికల్గా చెప్తే ఏం ప్రాబ్లము? దశరథుడి నుండి రాముడు పుట్టాడు, మళ్ళీ రాముడి నుంచి దశరథుడు పుట్టాడు అన్నట్టుంది. అలా చెప్పడం తార్కికమైన విరోధం. కాబట్టి డోంట్ మేక్ ఇట్ సైక్లికల్. సారీ, we are not making it cyclical. We will say linear, like a Bija Vrukshavath, Bija Vruksha Nyayam. Okay, take the Bija Vruksha Nyayam, sir. Not your Dasharatha Ramarao and Kodanda Ramarao. That example you don't take. You better take the Bija Vruksha Nyaya. Okay, there is a Gata Janmalo Karma, that is the seed. ఆ సీడ్ నుంచి ప్రస్తుత శరీరము వృక్షం వచ్చింది. ఈ ప్రస్తుత శరీరం మళ్ళీ
పండ్లు కాసి విత్తనాలు పుట్టిస్తుంది. అంటే కొత్త కర్మలు చేస్తారు. ఆ కొత్త కర్మల నుంచి మళ్ళా కొత్త శరీరం లేక కొత్త చెట్టు వస్తుంది. విత్తనం నుంచి చెట్టు, ఈ చెట్టు నుంచి కొత్త విత్తనాలు, కొత్త విత్తనాల నుంచి మరొక జనరేషన్ ఆఫ్ చెట్టు వస్తాయి అన్నట్టు సీరియల్గా చెప్తాము అన్నారు. విత్తనం చెట్టుకు కారణము, ఆ చెట్టు పాత విత్తనానికి కారణం కాదండి, కొత్త విత్తనాలను ఇస్తుందండి. ఇన్ఫ్యాక్ట్ ఒక సీడ్ నుంచి ఎంత చెట్టు వచ్చింది, ఈ చెట్టుకి ఒక విత్తనం రాదు, ఎన్నో విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాలన్నీ మళ్ళీ కొత్త చెట్లను పుట్టిస్తాయి. కాబట్టి ఇందులో దశరథ రాముడు అనే మీరు చెప్పిన విరోధం ఏమీ లేదు, అది మీ కల్పన. వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఏ సీరియల్ సీక్వెన్షియల్ థింగ్ అండ్ నాట్ ఏ సైక్లికల్ మోడల్. ఓకే, 16. సరే, సీరియల్ అని చెప్పేశావు, దాంట్లో ప్రాబ్లం ఉంది, చూపిస్తాను రా. ప్రశ్న అడుగుతాను, చెప్తావా ఆన్సరు? సంభవే హేతు ఫలయో ఏషితవ్య క్రమస్త్వయా. ఓహో, హేతుఫలములన్నీ సీరియల్గా సంభవిస్తున్నాయన్నావా? అయితే క్రమం చెప్పు నాన్న. ఏది ముందు పుట్టింది, ఏది వెనకాల పుట్టింది? విత్తనం ముందు పుట్టిందా, చెట్టు ముందు పుట్టిందా? చెప్పు. గుడ్డు ముందు పుట్టిందా, కోడి పెట్ట ముందు పుట్టిందా? క్రమం చెప్పాలి. శరీరం ముందు పుట్టిందా, కర్మ ముందు పుట్టిందా? కర్మ ముందు పుట్టిందంటే శరీరం ఉండాలి, శరీరం ముందు పట్టిందంటే కర్మ చేయిందే శరీరం రాదు. ఎలా మరి? ఓకే, రెండు ఒకసారే పుట్టించేయండి. యుగపత్ సంభవే యస్మాత్ అసంబంధో దే గెట్ డిస్కనెక్టెడ్. కార్యకారణ సంబంధం ఉండదు. ఎలాగా? విషాణవత్, లైక్ ద టూ హార్ట్స్. కర్మ శరీరాలు రెండూ పుట్టాయి సీక్వెన్షియల్గా అని మీరు వాదిస్తే, వాటి మధ్య ఒక ఖచ్చితమైన కాలానుగత an order will be there. This is what we teach our students also. The theory of causation అని ఉంటుంది. థియరీ ఆఫ్ కాజేషన్కి 9 రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఆర్గానిజం వలన, ఒక పర్టిక్యులర్ బ్యాక్టీరియం వలన, లేక ఒక పర్టిక్యులర్ కారణం వలన ఈ జబ్బు వచ్చింది అని చెప్పాలి అంటే there are 7 rules it should accept. Then only we can say this is the cause of this disease. This is the karana and this is the karya. This is called cause analysis. The model, there is a cause analysis model. Here also, the cause should precede the effect. The disease should be preceded by the cause. Smoking, lung cancer. స్మోకింగ్ ముందు చాలా ఏళ్ళు చేస్తే తర్వాత లంగ్ క్యాన్సర్ ముందు వచ్చి తర్వాత స్మోక్ చేస్తే అది కారణం అవ్వదు. అర్థమైందా? ట్యూబెర్క్యులస్ బ్యాసిలస్, టీబీ ఇన్ఫెక్షన్ ముందు వస్తే తర్వాత టీబీ డిసీజ్ వస్తుంది. టీబీ డిసీజ్ వచ్చాక అప్పుడు టీబీ జర్మ్ శరీరంలోకి వస్తాయంటే కుదరదు. దిస్ ఇస్ కాల్డ్ ది కాజ్ ఎఫెక్ట్ ఆర్డర్. Here also he is asking, if you are saying one is a cause and the other is an effect, it must have a serial order. In the serial order, you identify with me what is the first one, what is the starting point, whether karma is the starting point or sarira is the starting point. If you say that both of them have come simultaneously, then this is not the cause of that. One person started smoking today morning, evening he went for X-ray and he has a cancer. We can't say this smoking and cancer are related because there is no time gap required between the smoking and the lung cancer. That is why ఆవు రెండు కొమ్ములు ఒకేసారి వస్తే ఒకటి ఇంకో దానికి కారణం అని చెప్పలేము. This is called temporal relationship. In medical parlance, when we teach the students, can you establish a temporal relationship between the two? That means time relationship. The cause should precede by enough number of days, months or years before it produces an effect. That is called the temporal relation. He is asking that. Tell me the temporal relationship. Which is the first one? రెండు ఓసారి అని చెప్పకు. అలా చెప్తే అది కార్యకారణ సంబంధం తెగిపోతుంది. కర్మ శరీరాల ఉత్పత్తి సంభవే అంటే ఉత్పత్తవు, సతి సప్తమి. ఉత్పత్తి ఎందు కర్మ అంటే హేతు, శరీరం అంటే ఫలము. హేతుఫలయో ఉత్పత్తే హేతుఫలమూల సంభవమునందు
ఒకదాని తరువాత ఒకటి సీక్వెన్షియల్ శ్రేణి శృంఖల క్రమము అని చెప్తే వీ కెనాట్ ఆన్సర్ విచ్ ఈస్ ద ఫస్ట్ వన్. ఏది మొదటిది, ఏది తర్వాతది, ఏది కాదు, ఏది ఎఫెక్ట్ ఐడెంటిఫై చేయలేము. అనవస్థా దోషం వస్తుంది, ఇన్ఫైనైట్ రిగ్రెస్. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇఫ్ యూ టేక్ దట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ సైమల్టేనియస్లీ, దెన్ దే లూజ్ ద రిలేషన్షిప్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. దేనికదే స్వతంత్రంగా ఉంటుంది, అసంబంధం అయిపోతుంది. నో కాజువాలిటీ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ విల్ నాట్ హోల్డ్ గుడ్. అది బోధం. కర్మ శరీరం, కర్మ శరీరం. క్రమంగా పుట్టడం అంటే ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు టెల్ మీ ద ఫస్ట్ వన్. కర్మ చేయాలంటే శరీరం కావాలి. కర్మతో మొదలు పెడదామంటే వీలు పడదు. పోనీ శరీరంతో మొదలు పెడదామంటే, శరీరం అంటే ఫలము, ఇది రావాలంటే అంతకుముందు ప్రాతిపదికగా కర్మ ఉండాలి. కాబట్టి శరీరంతో మొదలు పెట్టలేను. ఏది ముందు పుట్టిందో తేల్చుకోలేకపోతే సృష్టికి మూల కారణం ఏమిటన్నది మీకు వైదిక సిద్ధాంతంలో అన్సాల్వ్డ్ ప్రాబ్లము, అంతు చిక్కని ప్రశ్నగా ఉండిపోతుంది. కార్యకారణాల గురించి మాట్లాడకండి. కాబట్టి ఏది పుట్టలేదు, ఏది కారణం కాదు, ఏది కార్యము కాదు. సరేనండి, భగవంతుడు రెండు ఓసారి పడేసాడండి. ఈ కర్మని, ఆ శరీరాలని పడేశాడు. వాళ్ళ తాలూకా పాకెట్ మనీ ఆ కర్మను జేబులో పెట్టుకుని మళ్ళీ పుణ్యపాప కర్మలను కొన్ని చేసుకుంటూ ఎక్కువ చేసుకుంటూ 100 ఇచ్చేసాడు. 100 యూనిట్ల పాపాన్ని, 100 యూనిట్ల పుణ్యాన్ని 1000 మంది మనుషుల్ని ఇచ్చేసాడు. ఒక్కొక్కరికి 100 యూనిట్లు. వాళ్ళు ఆ పుణ్యాన్ని కొంచెం ఎక్కువ చేసుకున్నారు కొంతమంది, పాపాన్ని కొంతమంది ఎక్కువ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ కొత్త జన్మలు వచ్చాయి అని చెప్తే, కర్మ అనే ప్రాతిపదిక లేకుండా, ఏ బేసిస్ లేకుండా ఆయన కొంతమందికి ఇటువంటి శరీరము, కొంతమందికి అటువంటి శరీరము, కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు, కొంతమంది పేదలు, కొంతమంది ధనికులు, కొంతమంది సకలాంగులు, ఇంకొంతమంది వికలాంగులు ఎలా సృష్టిస్తాడు? భగవంతుడు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటాడా? అలా చేయలేడు. పార్షియాలిటీ, క్రూయాలిటీ అలా అంటే భగవంతుడు అనే డెఫినిషనే సరిపడదు. ఓకే, ఏకకాలం పుట్టినట్లయితే ఒకదాని తర్వాత ఒకటి పుట్టలేదని సమస్య తప్పించుకోవడానికి రెండూ ఒకే క్షణంలో పుట్టాయి యుగపత్ అని వాదించినట్లయితే కార్యకారణత్వేన అసంబంధ. కర్మ కెనాట్ ప్రొడ్యూస్ శరీర, బికాస్ కర్మ అండ్ శరీర హ్యావ్ కమ్ అట్ ద సేమ్ టైం. హౌ కెన్ దిస్ ప్రొడ్యూస్ దట్ వెన్ దే ఆర్ అట్ ద సేమ్ టైం? రెండు వస్తువులు ఒకే క్షణంలో పుడితే, అంటే స్మోకింగ్ మొదలుపెట్టినాడే క్యాన్సర్ మొదలైతే వాడు స్మోకింగ్ క్యాన్సర్ కారణం అని చెప్పలేను. వాటి మధ్య ఇది కారణం ఇది కార్యం అనే సంబంధం ఏర్పడదు. ఆ రెండు ఇండిపెండెంట్ ఎంటిటీస్, ఆ రెండింటికి వేరే కారణం ఏదో ఉండాలి. అదే చెప్తాను. ఆవు కొమ్ముల ఉదాహరణ, సవ్యేతర గో విషాణయో. సవ్య ఎడం కొమ్ము, ఇతర అదర్ దాన్ ఎడమ అంటే కుడి కొమ్ము. ఈ రెండు కూడా ఆవుకి రెండు కొమ్ములు ఒకేసారి పుడతాయి. కుడి కొమ్ము వల్ల ఎడమ కొమ్ము పుట్టిందని కానీ, ఎడమ కొమ్ము వల్ల కుడి కొమ్ము పుట్టిందని కానీ ఎవరూ వాదించలేరు. దేనికదే స్వతంత్రము. కుడి కొమ్ముకు ఎడమ కొమ్ముకు కార్యకారణ సంబంధం ఉండదు. కర్మ శరీరాలు ఒకసారి పుట్టాయంటే వాటి కార్యకారణ సంబంధం తెగిపోతుంది, ఇండిపెండెంట్ అయిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ రెండిటికి మరొక కారణం ఏదో వెతుకోవలసి ఉంటుంది. సో సృష్టివాదుల విఫల ప్రయత్నాలు, బీజాంకుర క్రమము, కర్మ శరీరం, కర్మ సైకిల్, క్వశ్చన్ లేదు, తండ్రి కొడుకు, మళ్ళీ ఆ కొడుకు నుంచి తండ్రి అన్నట్టుంది. నాట్ పాసిబుల్. ఏది ముందో చెప్పాలి. యుగపత్ అంటే కర్మ శరీరం ఒకసారి ఉద్భవించాయి. ఆవు కొమ్ముల వలె కార్యకారణ సంబంధం లేదు. దేవుడు ఫ్రీవిల్గా సృష్టించేశాడు అంటే వైషమ్య దోషం వస్తుంది, పక్షపాత దోషం వస్తుంది. ఎత్రక్కి మరేమిటైతే పరమసత్యం? ఏతదుత్తమం సత్యం ఎత్ర కించిన్న జాయతే. సృష్టి అనేది క్రమంగానూ జరగలేదు, ఏకకారంగానూ జరగలేదు. కర్మ అనేది శరీరానికి కారణము కాదు, శరీరంతో చేసిన కర్మలు నెక్స్ట్ శరీరానికి కారణము కాదు. కార్యకారణ సంబంధాలు కేవలం తార్కిక భ్రమలు. They are all illusions which can be disproved by anybody who has got a rational thinking, anybody who has got a tarkika thinking. Alata Shanti,
ఆ నిప్పు కడికని తిప్పడం ఆపేస్తే అప్పుడు చక్రం ఒకటే ఉంటుంది. ఆ తిప్పడం వలన అలా ఉన్నట్టు కనపడుతున్నాయి. ఇది కారణం, ఇది కార్యం అన్నట్టుగా ఆ భ్రమయే ఉంది. అందువల్ల ఆమోదయోగమైనది ఏమిటి? ఏకైకవాదం, అజాతివాదం. వాస్తవానికి ఏదీ పుట్టలేదు, ఏదీ నశించదు. న నిరోధో నచోత్పత్తి, న బద్ధో నచ సాధక, న ముముక్షో నైవ ముక్త. ఎప్పుడు ఇత్యేషా పరమార్థత ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్. ఉన్నది ఏకైక అద్వితీయ బ్రహ్మతత్వమే. సారాంశం, టేక్ హోమ్. కర్మ మరియు శరీరాలు ఒకదానికి కారణాలు అనడం, తండ్రి కొడుకులు ఒకరినొకరు జన్మనిచ్చారు అనడం లాంటి హాస్యాస్పదమైన విషయం. పుట్టుకలో క్రమం చెప్పకుండా ఏది ముందో నిర్ణయించలేరు, కాబట్టి శ్రేణిగా చెప్పడం కూడా కుదరదు. ఒకేసారి పుట్టాయి అంటే వాటి మధ్య కార్యకారణ సంబంధం ఉండదు. కాబట్టి వాట్ ఈస్ ద టేక్ హోమ్? తార్కిక దృష్టిలో అనలిటికల్గా చూస్తే, లాజికల్గా చూస్తే సృష్టి లేదా ఉత్పత్తి అనేది లేదు, నిలబడదు. అజాతివాదమే, అద్వైతమే పరమ సత్యం. ఏతదుత్తమం సత్యం యత్ర కించిన్ నజాయతే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. హరి ఓం సత్సత్. న చక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధసత్త్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. కార్యకారణ విలక్షణం. చిదోహం, సదోహం, పూర్ణోహం, ఆనందోహం, నిరవయోహం, నిష్కలోహం, నిర్వికారోహం, ఏకోహం. అహం, అహమేవాహం.